హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు డేట్ వచ్చి 22 ఏప్రిల్ 2024. ఈరోజు మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్కి అండ్ ముంబై ఇండియన్స్కి జరిగింది. 38th మ్యాచ్ ఇది. ఈ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ గెలిచింది. మ్యాచ్ అయిపోగానే పాయింట్ టేబుల్ అప్డేట్ చేశారు. ఆ పాయింట్ టేబుల్ డైరెక్ట్గా తీసుకొచ్చేసాను. ఆ పాయింట్ టేబుల్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకునే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ లైక్ నాకు ఎంతో సపోర్ట్ చేస్తుంది. ఇంకా క్రికెట్ ఫ్యాన్స్ ఐపీఎల్ మ్యాచెస్ అన్నీ లైవ్లో చూడాలంటే జియో సినిమాలో లైవ్ వస్తుంది. లైవ్ చూసి ఎంజాయ్ చేయొచ్చు మ్యాచెస్ అన్నీ. ఈ సీజన్లో అన్ని టీమ్స్ అదరగొడుతున్నాయి. ముఖ్యంగా ఎస్ఆర్హెచ్ మాత్రం సూపర్గా ఆడుతుంది. ఈ సీజన్లో చాలా ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాయి అన్ని టీమ్స్. మీరు మాత్రం మ్యాచ్ని మిస్ అవ్వద్దు. జియో సినిమాలో లైవ్ వస్తూ లైవ్ చూడండి. ఇక పాయింట్ టేబుల్ గురించి మాట్లాడుకునే ముందు ఈరోజు జరిగిన మ్యాచ్ సమ్మరీ చూద్దాం ఫాస్ట్గా. ఐపీఎల్లో ఈరోజు మ్యాచ్ ఎవరెవరికంటే రాజస్థాన్ రాయల్స్కి, ముంబై ఇండియన్స్కి జరిగింది. మ్యాచ్ నెంబర్ 38. ఈ మ్యాచ్ లైవ్ ఫ్రమ్ జైపూర్లో జరుగుతుంది ఈ మ్యాచ్లో టాస్ విషయానికి వస్తే మ్యాచ్లో ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంది. ఫస్ట్ బ్యాటింగ్ చేసేది ముంబై ఇండియన్స్ బ్యాట్స్మెన్ తిలక్ వర్మ ఎక్సలెంట్ ఇన్నింగ్స్ ఆడింది. ఈ మ్యాచ్లో 38 బాల్స్లోనే 55 రన్స్ వేసిండు. ఈ మ్యాచ్లో ఇంకో హైలైట్ ఏంటంటే రాజస్థాన్ రాయల్స్ బౌలర్ సందీప్ 3.5 ఓవర్స్లోనే 16 రన్స్ ఇచ్చి 5 వికెట్స్ తీసుకున్నాడు. ఈ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ టార్గెట్ 180 రన్స్ సక్సెస్ఫుల్గా చేజ్ చేసింది రాజస్థాన్ రాయల్స్. ఇందులో జైస్వాల్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిండు. 59 బాల్స్లోనే సెంచరీ కొట్టిండు. ఐపీఎల్ కెరీర్లో జైస్వాల్కి ఇది సెకండ్ సెంచరీ. ఫ్రెండ్స్, ఈరోజు ఫుల్ మ్యాచ్ సమ్మరీ చూద్దాం ఫాస్ట్గా. మ్యాచ్ నెంబర్ 38. ఈరోజు మ్యాచ్ ముంబై ఇండియన్స్కి, రాజస్థాన్ రాయల్స్కి. ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్స్లో 179 రన్స్ చేసింది. 9 వికెట్స్ కోల్పోయి. ముంబై ఇండియన్స్ యొక్క బ్యాటింగ్ స్కోర్ కార్డు చూసుకుంటే తిలక్ వర్మ 45 బాల్స్లో 65 రన్స్ వేసిండు. వదేరా 24 బాల్స్లో 49 రన్స్ చేసిండు. నబీ 17 బాల్స్లో 23 రన్స్ చేసిండు. సూర్యకుమార్ యాదవ్ 8 బాల్స్లో 10 రన్స్ చేసిండు. అలాగే ఈ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ యొక్క బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే సందీప్ 4 ఓవర్స్లో 18 రన్స్ ఇచ్చి 5 వికెట్స్ తీసుకున్నాడు. బోల్ట్ 4 ఓవర్స్లో 32 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. చాహల్ 4 ఓవర్స్లో 48 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. ఆవేష్ ఖాన్ 4 ఓవర్స్లో 49 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. రాజస్థాన్ రాయల్స్ యొక్క టార్గెట్ 180 రన్స్ 20 ఓవర్స్లో చేయాలి. అందుకు రిప్లై గాను రాజస్థాన్ రాయల్స్ 18.4 ఓవర్స్లోనే టార్గెట్ రీచ్ అయింది. 183 రన్స్ చేసింది, 1 వికెట్ కోల్పోయింది. కానీ కొన్ని క్యాచెస్ మిస్ చేశారు ముంబై ఇండియన్స్. కొన్ని ఇంపార్టెంట్ క్యాచెస్ మిస్ చేయడం వల్ల ముంబై ఇండియన్స్ ఈ మ్యాచ్లో ఓడిపోయింది. మేబీ ఆ క్యాచెస్ పట్టుంటే రిజల్ట్ వేరేలా ఉండేదేమో. ఈ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ యొక్క బ్యాటింగ్ స్కోర్ కార్డ్ చూసుకుంటే జైస్వాల్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిండు. 60 బాల్స్లోనే సెంచరీ కొట్టిండు, 104 రన్స్. ఐపీఎల్ హిస్టరీలో జైస్వాల్కి ఇది సెకండ్ సెంచరీ. నెక్స్ట్ కెప్టెన్ సంజు శాంసన్ 28 బాల్స్లో 38 రన్స్ చేసిండు. నెక్స్ట్ బట్లర్ 25 బాల్స్లో 35 రన్స్ చేసిండు. రాజస్థాన్ రాయల్స్ జస్ట్ 1 వికెట్ మాత్రమే కోల్పోయి సక్సెస్ఫుల్గా రన్ చేజ్ చేసింది. ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ బౌలర్స్ యొక్క పర్ఫార్మెన్స్ చూసుకుంటే పీయూష్ చావ్లా 4 ఓవర్స్లో 33 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. మిగతా ఏ బౌలర్స్ వికెట్స్ తీసుకోలేకపోయారు. ఫైనల్గా ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ పై రాజస్థాన్ రాయల్స్ 9 వికెట్ల తేడాతో గెలిచింది. ఇక ఐపీఎల్ పాయింట్ టేబుల్ డీటెయిల్స్లోకి వెళ్తే ఈ ఫస్ట్ టాప్ ప్లేస్లో రాజస్థాన్ రాయల్స్ ఉంది. ఈరోజు జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ గెలిచింది కాబట్టి ఆల్రెడీ టాప్ ప్లేస్లోనే కంటిన్యూ అవుతుంది. రాజస్థాన్ మొత్తం 8 మ్యాచెస్ ఆడితే 7 మ్యాచెస్ గెలిచింది. 1 మ్యాచ్ని మాత్రం ఓడిపోయింది. 14 పాయింట్స్ ఉన్నాయి రాజస్థాన్ రాయల్స్కి. నెక్స్ట్ నెంబర్ 2 ప్లేస్లో కోల్కతా నైట్ రైడర్స్ ఉంది. 7 మ్యాచెస్ ఆడితే 5 గెలిచింది, 2 ఓడిపోయింది. 10 పాయింట్స్ ఉన్నాయి కోల్కతాకి. థర్డ్ ప్లేస్లో సన్ రైజర్స్ ఉంది. 7 మ్యాచెస్ ఆడితే 5 గెలిచింది, 2 ఓడిపోయింది. 10 పాయింట్స్ ఉన్నాయి సన్ రైజర్స్కి. ఫోర్త్ ప్లేస్లో చెన్నై సూపర్ కింగ్స్ ఉంది. 7 మ్యాచెస్ ఆడితే 4 మ్యాచెస్ గెలిచింది, 3 మ్యాచెస్ ఓడిపోయింది. 8 పాయింట్స్ ఉన్నాయి చెన్నైకి. నెక్స్ట్ 5th ప్లేస్లో లక్నో సూపర్ జైంట్స్ ఉంది. 7 మ్యాచెస్ ఆడితే 4 గెలిచింది, 3 ఓడిపోయింది. 8 పాయింట్స్ ఉన్నాయి లక్నోకి. నెక్స్ట్ 6th ప్లేస్లో గుజరాత్ టైటన్స్ 8 మ్యాచెస్ ఆడితే 4 గెలిచింది, 4 ఓడిపోయింది. 8 పాయింట్స్ ఉన్నాయి గుజరాత్కి. 7th ప్లేస్లో ముంబై ఇండియన్స్ ఈరోజు మ్యాచ్లో ఓడిపోయింది కాబట్టి 8 మ్యాచెస్ 3 గెలిచింది, 5 ఓడిపోయింది. ఈరోజు మ్యాచ్తో కలిపితే మొత్తం 5 లాసెస్ ఉన్నాయి ముంబై ఇండియన్స్కి. 6 పాయింట్స్ ఉన్నాయి ముంబై ఇండియన్స్కి. 8th ప్లేస్లో ఢిల్లీ క్యాపిటల్స్ 8 మ్యాచెస్ ఆడితే 3 మ్యాచెస్ గెలిచింది,
5 ఓడిపోయింది. 6 పాయింట్స్ ఉన్నాయి ఢిల్లీ క్యాపిటల్స్కి. 9th ప్లేస్లో పంజాబ్ కింగ్స్ ఉంది. 8 మ్యాచెస్లో 2 మ్యాచెస్ మాత్రమే గెలిచింది, 6 ఓడిపోయింది. 4 పాయింట్స్ ఉన్నాయి పంజాబ్ కింగ్స్కి. ఫైనల్గా 10th ప్లేస్లో ఆర్సీబీ ఉంది. ఆర్సీబీ 8 మ్యాచెస్ ఆడితే 1 మ్యాచ్ మాత్రం గెలిచింది, 7 మ్యాచెస్ ఓడిపోయింది. 2 పాయింట్స్ ఉన్నాయి ఆర్సీబీకి. ఫ్రెండ్స్, మీకు ఐపీఎల్ యొక్క రూల్స్ తెలుసు కదా, టాప్ 4లో ఉన్న టీమ్స్ మాత్రమే ప్లే ఆఫ్కి క్వాలిఫై అవుతాయి. ఫ్రెండ్స్, ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో. నెక్స్ట్ ఐపీఎల్ పాయింట్ అప్డేషన్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.